అక్క అమ్మ నాన్నకి చెప్పానంటే ఒక మాట చెప్తా అక్క. ఏంది చెప్పు. తిను ప్రెగ్నెంట్. చంప పగులుతుంది. కావాలని నేను చేసినారా? లేదు రేపు మ్యారేజ్ చేసుకుంటున్నాం, రిజిస్టర్ మ్యారేజ్ రావాలి. రే కథలు రవి, నిజం చెప్తున్నా, మంచిగా విను. సడన్ గా పెళ్ళంటే మేము బోల్డ్ హోప్స్ పెట్టుకున్నాం. మాకున్న ఒక మగాడాడు. ఒకటే మొగోడు. మరి మీ ఒక్క మొగోడు ఇంతమందికి నీ ఎత్తాను కనబడతలేదా? నాకు కూడా ఒకటే మొగుడు. మరి వద్దు శ్రీతు, ఈ టైంలో అమ్మ ప్రెగ్నెంట్ అయితే ఇక్కడ కిస్ చేస్తున్నాయి. వద్దే నీ అమ్మ. రే అక్కడున్నరే హౌలేగా. సో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పే నా ఛానల్కి ఇంట్రడ్యూస్ నువ్వు చెప్పులా. మనం ఇద్దరం ఒకటి కదా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏం ఛానల్ పేరు? ఏం పేరు? అప్పుడే నా పేరు మర్చిపోయిందా? అసలు రౌడీ రవి. సరే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ రవి. ఏంది ఈరోజు కంటెంట్ ఏంటంటే ప్రాంక్ కాల్ చేయబోతున్నాం. ఎవరి మీద? మీ అక్క మీద. గిఫ్ట్ రా నీకు, అది గిఫ్ట్ రా. అక్క పైన గిఫ్ట్ ఏంది? ప్రాంక్ కాల్ చంపుతుంది. ముందే మా అక్క లడ్డు ఉంటుంది, నన్ను కొడితే ఆడబోతున్నాను. కితకితలు అలా రేస్లా ఉంటా నేను. పర్లేదు, చెయ్యి, ఫోన్ చెయ్యి. ఏమని చేయాలి? ఏమని చేస్తావంటే, నేను శ్రీతన పెళ్లి చేసుకుంటున్నాము, అవునన్నా కాదని ఇప్పుడు చేసుకుంటా అంటే చేసుకుంటా. ఇప్పుడే చేసుకుంటే ఈ సెకండే చేసుకుంటా. ఫోన్ మాడో మెరకు మారతా మరి అది నీ ప్రాబ్లం, మాకేం సంబంధం. అమ్మా, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇచ్చినవి బోర్ కొడుతుంది, మరి ఏం చేద్దాం? బోరు కొడుతుందాం అని నాకుంటుంది చూడు. ఇప్పుడు బోరు కొడితే నాకు ఇప్పుడు ఫ్యాన్ పెడుతుంది మా అక్క. హలో చెప్పురా. బాగా గుర్తొస్తున్నావు అక్క. చెప్పు. ఏ సడన్ గా 100 ఫోన్ పే చేయొచ్చు కదా. ఏ నంబర్కి? నా నెంబర్కి. చేస్తా. సర్లే కానీ బాగున్నావు అక్క? మంచిగా ఉన్నా. నువ్వెట్లున్నావు? ఉన్నాయి. ఫస్ట్ మ్యాటర్ చెప్పురా, సొల్లంతా ఆపే. ఏదో ఒక సొల్లు మాట్లాడుతూనే ఉంటావు కానీ మ్యాటర్లోకి అయితే రావా? అక్క అమ్మ నాన్నకి చెప్పానంటే ఒక మాట చెప్తా అక్క. ఏంది చెప్పు. తిను ప్రెగ్నెంట్. ఏంది? అరే నేను చెప్పిన ఇది నిజం అక్క, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. 3rd మంత్ ఏందిరా ప్రెగ్నెంట్? ఏందిరా లవ్ అయితే మంచిగా ఉంది, ప్రెగ్నెంట్ ఏంది? 3rd మంత్ ఇప్పటికి. నేనైతే ఒకటి ఫిక్స్ అవుతున్నాను. ఇంట్లో ఏమైనా చెప్పుకో, నేను చూసా. నేను ఇప్పుడు అంటే ఈ స్థాయి వరకు వచ్చా. నువ్వే నాకు దిక్కు. ఇంట్లో ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకుంటున్నా సన్న. బేబీని తీయించలేను నేను. ఒకటే చెప్తున్నా, లవ్ గిట్లయితే మంచిగా ఉంది. ఆ కడుపేంది, ఆ మ్యారేజ్ ఏంది, నీ ఏజ్ ఎంత, పిల్ల ఏజ్ ఎంత, అసలు ఏమనుకుంటున్నారు? అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది అక్క. లేదా నీకు అసలు? అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది. ఇప్పుడు నువ్వే దీన్ని సాల్వ్ చేసని చెప్పి నీకు కాల్ చేసిన. ఏందిరా రవి, అసలు ఏమనుకుంటున్నావురా? ఏం ఆలోచిస్తున్నావురా? పిల్ల బతికి ఏమైతుందిరా? అందుకోసమే ఏమైతుందో కాబట్టి పెళ్లి చేసుకుంటా అంటున్నా. ఇప్పుడు నీ ఏజ్ ఎంతరా? ఒకసారి మాట చెప్పు. ఒక మాట. పిల్ల ఏజ్ ఎంత ఒకసారి చెప్పు. తనది 21 అక్క, నాది 23. ఏంది? మ్యారేజ్ చేసుకుని అవుతుంది, ఏజ్ ఉంది, చేసుకుంటాం ఇప్పుడు. రేపు పెద్దగా నువ్వే రావాలి. లేదు రేపు మ్యారేజ్ చేసుకుంటున్నాం, రిజిస్టర్ మ్యారేజ్ రావాలి. రే కథలు రవి, నిజం చెప్తున్నా, మంచిగా విను. ఇది లైఫ్ ఇంకా పిల్ల బచ్చ అట్లా కాదు పెళ్ళంటే. చెప్పు శ్రీతు, మా అక్కకి ఒప్పిస్తా అని చెప్పావు కదా. ఏం చెప్పాలో చేసిందంతా చేసినావు. ఇప్పుడు మీ అక్కనేమో పెళ్ళి వద్దు అంటుంది. నేను ఎటు పోవాలి ఇప్పుడు? నాకు అడిగరా, ఎక్కడికి వద్దు. ఒకసారి పిల్లకి లైన్ లో చెప్పకు. శ్రీతు ఏంది శ్రీతు? ఇది ప్రెగ్నెంట్ ఏంది శ్రీతు? పెళ్ళి ఏంది శ్రీతు? మా అమ్మని తెలిస్తే బతుకుతారా మళ్ళా? మరి నేను ఇప్పుడు ఎట్లా బతకాలి? ఈ టైంలో అవసరమా మీకు పెళ్లి గిల్లి కట్టాను? నీ ఏజ్ ఎంత? 19 ఉంటాయి.
అంత లేదా చిన్నదాన్ని 21 చేసినవేంది నన్ను? నా ఏజ్ తో మ్యాటర్ కాదు, ఇప్పుడు నేను ఏమైపోవాలో అది చెప్పండి. ఏమైపోతావంటే ఏంది చెయ్యాలి ఒక మాట చెప్పు అసలు. ఏమో వాడు ఏదంత అనుకుంటున్నారు మీరు అసలు? ఓకే లవ్ అన్నారు, హాస్పిటల్ పాలైండు, మళ్ళీ మంచిగా ఒప్పుకున్నా, మంచిగా ఉన్నారు, ఓకే అమ్మయ్య నా తమ్ముడు లైఫ్ మంచిగా సెట్ అయిందని మళ్ళీ ఈ పెంట ఏంది సడన్ గానే ఏంది, మీ తమ్ముడే కావాలనే చేసిండేమో మరి అడుగు. లేదక్క ఇదే కావాలని ఫోర్స్ చేసింది. చెంప పగులుతుంది కావాలని నేను చేసిన్నారా? చెంప పగులుతుంది కావాలని నేను చేసిన్నారా? ఇట్లా చేస్తే కానీ మన ఇంట్లో పెళ్లికి తొందరగా చెయ్యరు మనకి అని చెప్పి చేసిండు. రే ఏందిరా రవి, ఏందిరా ఆలోచనలు, అసలు ఏమనుకుంటున్నావురా రవి? అక్క నాకు నిజం చెప్పాలంటే ఐడియా ఇచ్చింది ఈ పిల్లనే, మనం పెళ్లి చేసుకుందాం రా, రే నువ్వంటే ప్రెగ్నెంట్ చేసుకుంటే అయిపోద్ది. వద్దాను ఒక టైం, ఓకే మీ ఇద్దరు మంచిగా సెటిల్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఏమంటారు, ఈ తల్లికి తండ్రి ఎవరంటారు, ఎవరు చెప్తారు అక్క? నా పేరే కదా, నీ పొట్టకి. అవును కాదని చెప్పను కానీ ఒక మాటరా, పెళ్లి చేసుకుని ఇప్పుడు ఎంతమంది నరకం పడుతున్నారు. పిల్లని కన్నాక ఒక మీకు అండర్స్టాండింగ్ లేకపోతే ముందు పెళ్లి చేసుకున్నాక ఇండైరెక్ట్ గా నువ్వు తీసేయని చెప్తానవా? మరి ఇంకేం చేస్తారు? మీ తమ్ముడి మీద పోయి కావాలంటే ఏంది కేసు సీతు? అంతేగాని నేను కాంప్రమైజ్ అవ్వను. కేసు అయినా పెట్టడానికి రెడీ, పోలీస్ స్టేషన్ కైనా లాగుతా మిమ్మల్ని. మీరు డిసైడ్ అయితే మరి మాకెందుకు చేసింది ఫోన్? అమ్మాయిని చేస్తుంది కదా రవి. లాస్ట్ టైం ఇట్లా ఇప్పుడు ఆ పిల్లకి నాకు పర్థం తెలిసి ఎందుకు కాల్ చేస్తున్నావు? అక్క నువ్వే అక్క నాకు దిక్కు. అవును దాన్ని కాదు, ఇప్పుడు బేబీ లేకుండా సడన్ గా వచ్చి ఫోర్స్ చేస్తే అమ్మకి వెళ్ళి ఏదో చెప్తాను, థర్డ్ మంత్ అంటున్నావు. ఎటు పెళ్లి అయిపోయిన ఆన్లకి పిల్లలు పుట్టేస్తారా? ఆ మాత్రం చెడ్డాలో జనాలు. జనాలకి ఏం సంబంధం? మా మమ్మీ డాడీ కంటే ఒక ఇది ఉంది పరువు, సరేనా శ్రీతు? ఇప్పుడు మా ఇంట్లో తెలిస్తే ఏమైతుంది? అది ఉండాలా మీకు ఫస్ట్, అది లేకుండా అది లేదు, అయిపోయింది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు? నేను మీ తమ్ముడిని అయితే వదలు తెలుసుకోలేదు, చేసుకుంటాడా పొద్దున పెళ్లి చేసుకోవాలి, లేదు అంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూసబెడతా. ఏంటి సీటు పోలీస్ స్టేషన్ ఏంటి? ఇప్పుడు మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తావా ఏంది? నువ్వు ఏదన్నా అనుకో దివ్య, నేనైతే రవిని వదిలేసి కడుపులు తీసేసి 10 మందితో పేర్లు అనిపించుకోవాలని అయితే నాకు లేదు. సో ఇప్పుడు నేను ఫిక్స్ అయింది ఏంటంటే పొద్దున నన్ను పెళ్లి చేసుకొని చక్కగా మీ ఇంటికి తీసుకుపోతే హ్యాపీ. ఒప్పుకుంటాను, ఇది ఒక ప్రాబ్లమే, బట్ అది ఏజ్ కాదు, నీ ఏజ్ కాదు. ఇప్పుడు మా మమ్మీ డాడీ సడన్ గా పెళ్ళి అంటే మేము బోర్డు హోప్స్ పెట్టుకున్నాం, మాకున్న ఒక మగాడాడు. ఒకటే మోగోడు మరి, మీ ఒక్క మోగోడు ఇంతమందికి నీ ఎత్తాడు కనబడతలేదా? నాకు కూడా ఒకటే మోగుడు మరి. అవును కొంచెం టైం పట్టండి. ఇప్పుడైతే నేను అంత రిస్క్ తలుచుకోలేదు దివ్య, సారీ. సీటు ఏంటి సీటు, ఇద్దరి జీవితాలు ఆగమాగమైతాయి. ఎట్లయినా చూసుకుంటాడు, చేసుకుంటా అని మొన్నటిదాకా టార్చర్ చేసిండుగా, చేసుకొని చూసుకుంటాడు. అంటే టార్చర్కి ఇప్పుడు లవ్ చేసినవే ఏంది? ఎట్లయితే నేను ఏదన్నా అనుకోండి. వద్దు శ్రీతు, ఈ టైంలో అమ్మ ప్రెగ్నెంట్ అయితే ఇక్కడ కిస్ చేస్తున్నావు, వద్దే నీ అమ్మ. రే అక్కడున్నరే హౌలేగా అక్క అది ముద్దిస్తుంది అక్క. ఈ టైంలో ప్రెగ్నెన్సీ ఉంది, పెళ్లి చేసుకుందాం అని గొడవ పెట్టుకుని మళ్ళీ ముద్ది. రే కరెక్టేరా, పెళ్ళేందిరా అసలు? నీ ఏజ్ అంతరా? అమ్మన నేట అవ్వాలిరా, అమ్మని మీరు ఎంత ఎట్టుకుందిరా? మొన్న కదా అంత మంచిగా ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు పెంటలు అవసరం, హాస్పిటల్ పాలయ్యి మొత్తం. సారీ అక్క, ఫ్యామిలీ నువ్వే చూసుకోవాలి అక్క, బాధ్యత మొత్తం నీదే. నేనైతే వెళ్ళిపోతున్నా. మాట్లాడరా ఏదో ఒకటి, ఎంతసేపు నీ సొల్లంతా అనిపిస్తుందా నీకు? అవును సొల్లే. ఈ డిసిషన్ తీసుకున్నప్పుడు మీ అక్కని ఇన్వాల్వ్ చేసినావా? కాదు కదా. ఆగండి మీ ఇద్దరు. రవి అక్క ఇదంతా కాదు, రేపు మార్నింగ్ అమ్మ నన్ను పంపిస్తాను హైదరాబాద్ కి. నేను నా పైన ఉంటే మమ్మీ డాడీ వాళ్ళకి చెప్తే అసలు నేను చచ్చిపోతా. ఉండను, మమ్మీ డాడీ వాళ్ళకి చెప్తే నేను చచ్చిపోతా. మమ్మీ డాడీ వాళ్ళకి చెప్తే నేను మస్తు దారిలో నేను పెళ్లి కంటెంట్ అంటే వీడు ఏమేమో చెప్పినాడు గబ్బుగాడు. గబ్బు ముఖంలో చెప్పు. బేబీ వస్తుంది, ఇదేప్పుడు ముద్దే పెట్టుకోలేడు, బేబీ వచ్చిందంటే వీడికి. కాల్ లిఫ్ట్ చేస్తే బాగుండు మా ఇంట్లో. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. నీ చేతులతో నీ కొంప అంట పెట్టుకుంటున్నావు నువ్వే. ఏమైతే ఇప్పుడు నిజంగా ప్రెగ్నెంట్ చేస్తా. అరే చెప్పుల దాంట్లో తెచ్చి మీరు మెల్లు వేసి కొట్టారా? అక్క 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 ఇది ప్రాంక్ అక్క, ఒక్కసారి లిఫ్ట్ చేయక్క. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీ.
చేస్తుంది ఫోన్ చేయండి ఎవరు ఏళ్ళు కూడా అర్థమైతలేదు. ఏంది అక్క ఎందుకు అక్క ఇట్లా చేస్తున్నావు? ఇదంతా కాదు, రేపు వస్తా అని చెప్తున్నా కదా, నాకేం తెలియదు. అమ్మకు ఫోన్ చేస్తా ఉండు. నా పైన ఒట్టే మమ్మీ డాడీ వాళ్ళు చెప్తాను చచ్చిపోతా. ఇప్పుడు కాల్ కట్ చేసినా నేను చచ్చిపోతా. దివ్య ఆ ఇదంతా ప్రాంక్, బోర్ కొట్టి వీడియో షూట్ చేసుకుంటా నీకు ఫోన్ చేసినాం. ఏంది శ్రీతు ప్రాంక్? ఎంత ఇగో నేను ఎంత మంచిగా చెప్పినా తెలుసా? నేను నేను కూడా చెప్పింది ఇది కాదు, నేను జస్ట్ పెళ్లి చేసుకుంటున్నామని ఫోన్ చేయడం మీ అక్కకి ఏమంటుందో చూద్దామని అంటే వీడు ప్రెగ్నెంట్, కడుపు, పెళ్లి అనబట్టే. ఏంది రవి, ఏం కథలు ఆడుతున్నారా? అక్క నేను చెప్తా, నేను ఫస్ట్ చెప్పా మా అక్కకు వద్దే వద్దే అంటే మీ అక్క కదా ఏం కాలే నేను చూసుకుంటా అని చెప్పింది అక్క. ప్రెగ్నెన్సీ కూడా ఏమేం చెప్పింది అక్క, ఇప్పుడమ్మా నా పైన ఎరికిస్తుంది. రే ఎంత టెన్షన్ పడ్డా తెలుసా? పిల్ల ప్రెగ్నెంట్ అంటున్నావు, స్టేషన్ అంటుంది, ఎంత టెన్షన్ పడ్డా తెలుసా? చేసేయాలి అక్క. చెయ్యండి అక్క ఇప్పుడు చేసేయాలి ప్రెగ్నెన్సీ. ఏమిరా నువ్వు ప్రెగ్నెంట్ చేసేయాలి ఇప్పుడు చెప్పు అంటుంది మా అక్క. హలో చెప్పు చెప్పు. ఇది ఒక్క ఇదేమంటారు, ఇది పరిణామమా? హఠాత్ పరిణామం. గుండె జాగ్రత్త. మమ్మీ డాడీ వాళ్ళకి చెప్పేవాళ్ళ నేను వస్తా తర్వాత? లేదు లేదు లేదు, ఇంకా చేద్దాం అనుకున్నాను, ఆ మధ్యలో కాల్స్ చేసినావు. సర్లే 100 కొడుతున్నావు అక్క. ఈ నంబర్ కొట్టాలా? నువ్వు నాతో చెబుతావా అక్క? లవ్ యూ అక్క. చాలు చాలు, లవ్ యూ చెప్పాక లవ్ యూ టూ. చూడు మా అక్కని చూసి నేర్చుకో. ఉంటా మళ్ళీ, జాగ్రత్త శ్రీతు. సరేనే, బాయ్ అక్క. బాయ్ బాయ్. సో గైస్, ఈ కంటెంట్ కి నాకు అస్సలు సంబంధమే లేదు. వీడియో మొత్తం చెప్పిన రోజుకి నిజంగా లాస్ట్ వీడియోలో నా ఛానల్లో లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, రోజుకి రవి గారు చేంజ్ అవుతున్నాడని ఇట్లాంటి వేషాలు వేస్తున్నాడు, కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు. ఏ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడో ఏమో. ఆ అమ్మాయిలందరికీ అందరికి చెప్తున్నాడు, మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రం మా వాళ్ళు ఉండదు. లేదులే, నాకు ఎవరు ఏరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫోన్ చెప్తా తీసుకో. వద్దు లేరా, అందుకు తలకాయ నొప్పి నాకు. లేని గొడవలు స్టార్ట్ అయితే మళ్ళీ ఫోన్ చెక్ చేయడం వల్ల. సో వద్దు. కానీ మీకు ఈ వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ అంటే ఇలాంటి వీడియోస్ కాదు, కంటిన్యూ వస్తాయి తప్పనిసరి. ఇన్ని రోజులు అంటే కొన్ని గొడవలు ఉండే, ప్రసాద్ బ్రేకప్ కామెంట్స్ మళ్ళీ వేస్తారు చూడు. మీకు ఇప్పుడు ఏదో ఒక గొడవ ఉంటుందా మీ దగ్గర? అదేం చేస్తాం మరి, లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి గొడవలు వస్తూనే ఉంటాయి. సో వీడియోస్ చేయాలని మూడు ఉండదు, అందరి లెక్క అన్ని పక్కన పెట్టి వీడియోస్ చేయాలన్న థాట్ ఉండదు. ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత వీడియో చేద్దాం అనుకుంటాం మేము, అట్లా కాబట్టి వీడియోస్ ఆపేసినాము. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఈ వీడియోని చాలా వరకు మీరు ఎంత వీలైతే అంత షేర్ చేయండి. మా రవికి ఇంకా సో ఇలానే ఇంకో వీడియో మా అమ్మ పైన ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియో శ్రీతు పైన వస్తుంది, అది కూడా శ్రీతు ఛానల్కి వెళ్ళి చూడండి. నాలాగా స్పీడ్గా మాట్లాడరు ఒకసారి. నేను స్పీకర్ ఏమంటారు, ట్రైనింగ్ కాదు, జస్ట్ వీడియో నచ్చింది కాడ నుంచి అవుట్రో వరకు అంతే. బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.